నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ప్రసాదాలలో 4 రకాల ప్రసాదాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే ఎప్పుడు పులిహార ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావట్లేదు, అలాగే టెంపుల్ స్టైల్ పులిహారని ఇంట్లో ట్రై చేసినప్పుడు ఏదో మిస్ అవుతుంది అనుకునే వాళ్ళకి, అలాగే మిక్సీలో పిండి రుబ్బి గారెలు వేయాలనుకున్నప్పుడు గారెలు గట్టిగా వస్తున్నాయి, క్రిస్పీగా సాఫ్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళకి, అలాగే పరమాన్నం ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే గట్టిగా అయిపోతుంది, కనీసం సాయంత్రం వరకు కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉండట్లేదు, ఏంటా పక్కా కొలతలు అని ఆలోచించే వాళ్ళకి, అలాగే కుడుముల్ని ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే పర్ఫెక్ట్ టేస్ట్ రావట్లేదు, ఉండలు చేయడానికి ట్రై చేసినా విడిపోతున్నాయి, సాఫ్ట్గా రావట్లేదు, నూక ఉడకట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవుతూ మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ 4 ప్రసాదాలను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం కుడుములు ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరినూకని తీసుకోవాలి. దీన్ని రైస్ రవ్వ అని కూడా అంటారండి. బయట మనకి మార్కెట్లో ఇన్స్టెంట్ ప్యాకెట్లు అవైలబుల్గా ఉంటాయి, లేదంటే మనం బియ్యంని నూకలాగా ఆడించుకోవచ్చు. ఈ నూకని ఉడకబెట్టుకోవడానికి మనకి వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు రవ్వకి 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలండి. నూక కొంచెం లావుగా ఉంటే కనుక మీరు ఇంకొక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చేదు వస్తుందండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ మరిగించుకోవాలి. మనకి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసుకుని చూస్తే మనకి ఇలాగా వైట్ తెట్టులాగా వస్తుందండి. ఇది శనగపప్పు వేయడం వల్ల వచ్చింది. మీరు కావాలంటే పైన ఈ తెట్టుని ఇలా గరిటెతోటి తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వరినూకని వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా ఈ నూకకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. మీకు 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే వాటర్ అంతా ఇలా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొక 2 మినిట్స్ కనుక మీరు మగ్గించుకున్నారంటే ఫైనల్గా మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. ఒకసారి మీరు మూత తీసుకుని ఒకసారి కలుపుకొని నూక ఉడికిందా లేదా అని ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇలా 2 వేళ్ళతో ఇలా మెదిపినప్పుడు నూక పూర్తిగా ఇలా మెత్తగా అయిపోయింది అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని ఆరబెట్టుకోవాలి. మరీ చల్లారకుండా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే, అంటే మనం పట్టుకున్నామంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కుడుముల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. బాగా చల్లారిపోయింది అనుకోండి మనకి కుడుములు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మీరు వాటర్లో హ్యాండ్ని డిప్ చేసుకుని ఇలా మీరు ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కొంతమంది నెయ్యిని కూడా అప్లై చేసుకుంటారండి, అలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి, సంకటహర చతుర్దశికి తప్పకుండా ఈ కుడుముల్ని ట్రై చేయండి. ఇప్పుడు పరమాన్నం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాస్ సగ్గు బియ్యం లేదా 3/4 గ్లాస్ సగ్గు బియ్యాన్ని సపరేట్ గా గిన్నెలో తీసుకుని 2-3 సార్లు కడిగేసుకుని ఇలా నానబెట్టుకోవాలి. మీరు తీసుకున్న సగ్గు బియ్యం సన్న సగ్గు బియ్యం అయితే 30 నిమిషాలు సరిపోతుంది. అదే లావు సగ్గు బియ్యం అయితే 1/2 గంట అయినా సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు చిక్కగా ఉండేలాగా చూసుకోండి. ప్యాకెట్ పాలు యూజ్ చేసినా లేదంటే నార్మల్ పాలు అయినా సరే మీరు చిక్కటి పాలు తీసుకుని 1 గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని పాలు మరిగించుకోవాలి. మనం చిక్కటి పాలు యూజ్ చేసినప్పుడే పరమాన్నం టేస్ట్ గా వస్తుందండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ మరీ బాగా మెత్తగా ఉడకకుండా 80% ఉడికేలాగా మీరు ఉడికించుకోవాలి.
చాలా మంది ఫాస్ట్ గా అయిపోవాలని చెప్పి పరమాన్నాన్ని కుక్కర్ లో చేస్తారు. కానీ ఆ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. లాంగ్ ప్రాసెస్ అయినా టేస్టీ పరమాన్నం తినాలి అంటే మీరు కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఇలా మనకి రైస్ 80% కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసేసుకోవాలి. సగ్గుబియ్యం ఎప్పుడు కూడా ఫస్ట్ లో యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే కనుక మనకి రైస్ అనేది ఉడకదు. కాబట్టి 80% రైస్ కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుని ఇలా 2-3 మినిట్స్ ఉడికించుకుంటే మనకి సగ్గుబియ్యం కూడా ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా ఉంది, పాలు మరి దగ్గరికి వచ్చేసినట్టున్నాయి అనుకుంటే కాచిన పాలు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం మనకి ఇప్పుడు నేను చూపించే విధంగా ఉండేలా చూసుకోండి. మీకు ఆ రోజంతా కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు పాలు బదులుగా వాటర్ యాడ్ చేస్తే కనుక పరమాన్నానికి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదండి. తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది ఇంత క్వాంటిటీ తీసుకోవాలని అయితే నేను చెప్పనండి, ఎందుకంటే ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. పరమాన్నాన్ని ఎప్పుడు కూడా మీరు వేడివేడిగా తింటేనే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత సింపుల్ గా మనం పరమాన్నం రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టెంపుల్లో చేసే పులిహార టేస్ట్ వచ్చేలాగా పులిహారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న సైజు బాల్ అంతా చింతపండుని హాట్ వాటర్ వేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని రైస్ ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ పదునుగా ఉడకాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కానీ మిరియాల పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మిరియాలు యాడ్ చేస్తే కనుక ఇక్కడే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకుని చల్లారబెట్టేసుకుని పౌడర్ చేసుకోవాలి. మీరు మిరియాల పౌడర్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఈ రెండు వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం చిటపట్లాడే వరకు వేయించుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పులిహారకి పోపులోనే ఉంటుందండి అసలైన చిట్కా. కరకరలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత 10 పచ్చిమిర్చి, కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కరివేపాకు కొంచెం వేగే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పోపు బాగా వేగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని ఇలాంటి జల్లెడి దాంట్లో వేసేసుకుని మనకి పెంకులు అలాంటివి ఏమీ లేకుండా చూసుకుని చిక్కగా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పోపు బాగా వేగిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒక బౌల్లోకి కొంచెం పోపును తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన పోపులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసేసుకుని అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు నుంచి ఆయిల్ విడిపోయినట్టు కనిపిస్తుంది మనకి. అలా వచ్చిన తర్వాత ఇది కొంచెం బాగా దగ్గరికి పేస్ట్ లా ఇలా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ లో ఈ పేస్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసేసుకోవాలి. పోపుని ఇలా యాడ్ చేయడం వల్ల మనకి శనగపప్పు అది పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా,
ఎంత సింపుల్ గా టేస్టీగా పులిహారని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీలో రుబ్బిన పిండితోటి గారెల్ని క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా మీరు 7 నుంచి 8 గంటలు నానబెట్టాలి. అంటే ముందు రోజు నైట్ మనం 10 to 11 మధ్యలో నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే మీరు మార్నింగ్ 6 to 7 మధ్యలో మీరు పిండి రుబ్బేసుకుని వేసేసుకోవచ్చు. ఇలా 2-3 సార్లు శుభ్రం చేసుకుని మీరు పప్పు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 8 hours తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకొని లైట్గా వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. లైట్గా వాటర్ వేసేసుకుని మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ పిండిని కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మీరు ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మనం చేతితో తీసి ఇలా వదిలేసినప్పుడు మనకి ఆ విధంగా ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుని తర్వాత ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి కాబట్టి ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను గారెల్ని ప్రిపేర్ చేసేటప్పుడు అరిటాకు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ యూజ్ చేయను. నార్మల్గా నేను అరిచేతిలో వాటర్ అప్లై చేసేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని వేసేసుకుంటాను. ఎవరైనా ట్రై చేస్తానంటే కనుక ఈ విధంగా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అసలు గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తూ నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ మీరు చాలా ఈజీగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే గారెలను చాలా సింపుల్ వేలో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మనం డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే గారెల్ని ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా 4 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ ప్రసాదాల రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.